ప్రజాభవన్ పేరు జ్యోతిరావు పూలేగా కాంగ్రెస్ ప్రభుత్వం నామకరణం చేసిందని చంద్రుతి గత ప్రభుత్వం ఉన్నప్పుడు దొరల గడీలు తలపించే ప్రజాభవన్ పేరు జ్యోతిరావు పూలేగా కాంగ్రెస్ ప్రభుత్వం నామకరణం చేయడం జరిగిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని బుద్ధుని విగ్రహం, జ్యోతిరావు పూలే విగ్రహాలు ఆయన ప్రారంభించారు. గొట్టె ప్రభాకర్ అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1995లో బీసీలకు 33% రిజర్వేషన్ ఉంటే దాన్ని 23% చేసింది బీఆర్ఎస్ అని విమర్శించారు. తాము ఎన్నికలకు ముందు ఒకటే చెప్పాం, ఇందిరమ్మ ఇళ్లు లేని వారు చూపించండి, డబుల్ బెడ్రూమ్ లేని ఊరు చూపిస్తామని ఆనాడు బీఆర్ఎస్ ప్రశ్నించాం. అందుకు ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి తీరుతామన్నారు. ఈ నెల 20న రైతు భరోసా ఇస్తామన్నారు. అనారోగ్యంతో ఉండి ఆసుపత్రిలో చికిత్స పొందే వారికి ఎల్ఓసి ఇచ్చిన ఘనత తమదే అన్నారు. మండల కేంద్రంలో మహాత్ముల విగ్రహాలు నెలకొల్పటం భావితరాలకు మంచి సేవ చేసిన వారమవుతామన్నారు. వందల సంవత్సరాల కిందట అసమానతలు ఎదుర్కొన్న మహనీయులు జ్యోతిరావు పూలే. ఆయన భార్య సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పి అణగారిన వర్గాలకు విద్యను అందించడంలో ఆయన ఇంకో గొప్ప వ్యక్తి అన్నారు. తదనంతరం ప్రముఖ న్యాయవాది పిట్టెల భూమేష్ మాట్లాడుతూ 1827లో పెత్తందారి వ్యవస్థ విద్య నేర్చుకోవద్దని, చదువుకున్న వారిని నాలుక కోసి వారి చెవుల్లో సీసం పోశారని గుర్తు చేశారు. ఆ రోజుల్లో శూద్రులకు విద్యను అందించాలని మహాత్మా జ్యోతిరావు పూలే తన భార్య సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పి అణగారిన వర్గాలకు చదువు నేర్పిన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అన్నారు. అసమానతలను రూపు మాపాలంటే మహనీయుల అడుగుజాడల్లో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, జిల్లా మత్స్యశాఖ చైర్మన్ రామచంద్రం, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, జిల్లా మత్స్యశాఖ చైర్మన్ రామచంద్రం, బీసీ స్టడీ సర్కిల్ ఇన్ఛార్జ్ వెంకటస్వామి, కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు చింతపంటి రామస్వామి, జిల్లా ముదిరాజు సంఘం అధ్యక్షుడు చొక్కాల రాము, వేములవాడ రుద్రంగి, కొనరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్లు రొండిరాజు, తిరుపతి ఎల్లయ్య, వైస్ చైర్మన్లు బొజ్జ మల్లేశం, గొట్టె ప్రభాకర్, పులి సత్యం, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఢిల్లీ కలిసినంటే అందరూ ఒకరికి కలిసిన కష్టమేనా నీ ఒక్కటంటే ఎవరు పడవని కూడా మాకు ఎండాకాలం వస్తుంది, రావుడికి ఇబ్బంది అన్నారు. వాళ్ళు కూడా మాకు గోదావరి జిల్లాలు కావాలంటే సాధ్యాలు పరిశీలిస్తారని చెప్పని రావడం జరిగింది. ఆనాడే ఈరోజు 1737 కోట్లు ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా ఇదే చెన్నూర్తి మల్యాల మధ్యలో గౌరవ ముఖ్యమంత్రి దివంగత మానేత రాజశేఖర్ తీసుకుని వచ్చినప్పుడు అనేక కార్యక్రమాలు అమలు చేసుకున్నప్పుడు సందర్భం. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం లేదు, మధ్య తరగతి భావాజాలం ఉన్నవాడి చేతిలో పదవి ఉంటే మధ్య తరగతి ప్రజలందరికీ లాభం అనేటువంటి మాటను ఈరోజు నేను గెలిచిన తర్వాత నీకు అందుబాటులో ఉండి ఆ కార్యక్రమం అమలు చేస్తున్నా లేదా ఆలోచన చేయమని కోరుతున్నా. ఇంతకుముందు నామసందరూ ఒక మాట్లాడు ఆసుపత్రికి సంబంధించి దేవుని కోరుకుంటాం, ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా చూడుతానని పొద్దున్న స్నానం చేసి దేవుళ్ళలో పోయి భర్త అయితే నా భార్య పిల్లల్ని బాగుంచుకొని కోరుతాడు, భార్య వెళ్ళి ముక్కితే నా భర్త నా పిల్లలు నా వాడకట్టును నా ఊరు బాగుంచుకొని కోరుతాడు. లేదు ఏదైనా ఇబ్బంది అయితే ఈ రోజు ఈ ప్రభుత్వం నేనున్నా అని చెప్పి రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేసింది. లేదు ముందే వెళ్ళి చేసుకుంటే సీఎం ఎల్ఓసి ద్వారా ఎన్నడన్నా ఎల్ఓసి అనే పదం చూసేది ప్రాంతంలో ఎల్ఓసి అనే పదం పేదవాడికి ఇబ్బంది అయి ఈరోజు నిమ్స్ హాస్పిటల్కి పోయినా, బసవతారకం పోయినా, ఎంజిఎన్ హాస్పిటల్కి వెళ్ళినా, లేదు పిల్లల దవాఖానకు సంబంధించినటువంటి ప్రభుత్వ దవాఖానకు వెళ్తే మీరు చెప్పగానే 24 గంటల్లో వారికి ఎల్ఓసి ద్వారా ముందస్తును మనం డబ్బులు పంపిణీ చేసే కార్యక్రమం. అంటే అపన్నస్తం నిస్సాయులకు సాయాన్ని అందించిన లక్ష్యంగా ప్రజాపాలన రేవంత్ రెడ్డి పెట్టుకున్న సందర్భంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా. గత ప్రభుత్వం సంవత్సరం లెక్కరిస్తే 400 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇస్తే ఈ ప్రభుత్వం సంవత్సరం లెక్కరిస్తే 860 కోట్లు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళ కోసం ఇచ్చి సాయం కింద అందించడం. ఆ రోజు రాజశేఖర్ 2 లక్షల రుణం ఏదైతే మొదలుపెట్టిండో ఇది ఆ విధంగా మనం చేసుకొని పోతున్నాం. ఎల్ఓసీలు అన్నిటి ఎవరికి తెలియదు, లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేటువంటి లెటర్లు కూడా ఎన్ని ఇస్తున్నాం మీరు అందరూ చూసి సంవత్సరం లెక్క తీస్తే ఇంచుమించు 2000 మంది ప్రాంతానికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం. 180 మందికి అనుకుంటా ఎల్ఓసీల ద్వారా పేదలకు వైద్య సాధన అందించే కార్యక్రమాన్ని మీ బిడ్డగా
ఈ రోజు ఎమ్మెల్యే పదవి మీ వల్ల వచ్చింది. ఆ పదవి మీకే అంకితం అని ఆ రోజు ప్రజలకు అంకితం చేసిన, ప్రజలకు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా అది నా ఇబ్బందిగా భావిస్తున్నా, మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా ఉంటాను మాటిచ్చిన ఆ మాట ప్రకారమే ఇప్పటివరకు నిలబడ్డా, భవిష్యత్తులో నిలబడతా. ఎక్కడ ఏ పేదవాడికి కష్టం వచ్చినా చెప్పండి, నేను ఆ కష్టంలో తోడై ఆ సమస్యను పరిష్కారం చేసేవాడిగా మీ బిడ్డగా ఉంటానటువంటి మాటకు అండగా నిలబడి రాబో రోజుల్లో మహాత్మా జ్యోతిరావు ఫులే ఆలోచనతో, ఈ రోజు సావిత్రిబాయి ఫులే ఆలోచనతో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, గౌతమ బుద్ధుడు, ఈ విధంగా అనేక మంది ఈ రోజు విప్లవ భావాలు కలిగినటువంటి సుభాష్ చంద్రబోస్ లాంటి అల్లు సీతారామన్ లాంటి ఆలోచనలు తీసుకొని పనిచేసిన వాళ్ళమే. ఈ రోజు ఈ ప్రాంతంలో నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారానే ప్రజలకు న్యాయం జరుగుతున్నటువంటి క్రమంలో కూడా ఆకర్షితులై ఆ కార్యక్రమంలో ప్రజల కోసం అండగా నిలబడేటువంటి కార్యక్రమం ఉన్నటువంటి వాళ్ళమే. అంటే సందర్భాన్ని బట్టి మన ప్రాంత ప్రజలకు అండగా నిలబడని చెప్పని మన ఆలోచనలు ముందుకు పోతున్నటువంటి పరిస్థితులలో ఈ రోజు తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా నాకు ఇచ్చిన అవకాశం ఈ చంద్రుడికి వేదిక మీద వెళ్ళిన రుద్రేం గడ్డలో 2,03,00,000తో రుద్రేం మండలంలో సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని కూడా భూమి పూజ చేస్తుంది. ఇది మొదటిసారి చరిత్ర అని చెప్పి అంటున్నారు కదా. ఈరోజు ఇక్కడ కూడా చంద్రుడిలో కూడా నేను మొదటిసారి జడ్పీటీసీ అయిన తర్వాత ఇక్కడ వాళ్ళందరూ నా బిడ్డగా నన్ను అప్పుడు చేసుకున్నారు కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఎవరు ఏం అడిగినా కాదనుకుంటా నిధులు మంజూరు చేయడం కానీ, కాదనుకుంటా వారి కష్ట సుఖాలు పాల్పంచుకునే కార్యక్రమం చేస్తూ ముందుకు పోతున్న సందర్భాన్ని కూడా మీరందరూ కూడా గమనిస్తున్నారు. అదే